చిచ్చి ఇదేం పని, అది కూడా ఆఫీస్లోనే. ఉన్నత పదవిలో ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ కాకి బాస్ చేసిన పాడు పని ఇప్పుడు సంచలనంగా మారింది. కర్ణాటక పోలీస్ శాఖలో ఉన్నతాధికారి రాసలీలల వీడియో సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది. డీజీపీ ఆఫీస్లోనే ఇలాంటి వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీస్ డ్రెస్ లో ఉండి అక్కడ యువతులతో సీనియర్ ఐపీఎస్ అధికారి సరసాలు ఆడటంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రామచంద్రరావు తన ఛాంబర్లోనే యువతులను కౌగలించుకుంటూ ముద్దులు పెట్టే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ సందర్భాల్లో తీసిన ఆ వీడియోల్లో ఉన్న ముగ్గురు యువతుల్లో ఒకరు మోడల్ అని తెలుస్తోంది. ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత పోలీస్ శాఖలో కూడా తీవ్రమైన చర్చ సాగుతోంది. పోలీసుల పరువు పోయిందని ఆ డిపార్ట్మెంట్లో పలువురు మండిపడుతున్నారు. రామచంద్రరావు చేష్టలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రరావు నుంచి వివరణ తీసుకుని చర్యలు తీసుకోవాలని హోంశాఖ అధికారులను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. రామచంద్రరావు మాత్రం ఆ వీడియోలు మార్ఫింగ్ చేసినవని ఆరోపిస్తున్నారు. బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రామచంద్రరావుది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా. 2023లో ఆయన డీజీగా పదోన్నతి పొందారు. అయితే ఆయన పదవీ కాలం మరికొద్ది నెలల్లో ముగియబోతోంది. వచ్చే జూన్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ టైంలో ఇలాంటి దృశ్యాలు బయటకు రావడం సంచలనంగా మారింది. ఇప్పుడే కాదు, ఆయన గతంలోనూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు రామచంద్రరావు. ఆయన పెంపుడు కూతురు సినీ నటి రణ్యారావు దుబాయ్ నుంచి పలుమార్లు బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చి పోలీసులకు చిక్కిన కేసు సంచలనంగా మారింది. ఎయిర్పోర్టు నుంచి రణ్యారావు ఎలాంటి చెకింగ్ లేకుండా ప్రోటోకాల్ ద్వారా బయటకు వచ్చేందుకు పోలీస్ వాహనాన్ని వినియోగించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో రామచంద్రరావుపై అప్పట్లో సస్పెన్షన్ వేటు పడింది. గతేడాది చివర్లో మరోసారి రామచంద్రరావుకు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీగా పనిచేసిన సమయంలోనూ ఆయనపై పలు కేసులు ఉన్నాయి. దక్షిణ రేంజ్ ఐజీగా ఉన్నప్పుడు ఓ కేసులో పట్టుబడ్డ డబ్బులు మొత్తం మాయం చేశారనే ఆరోపణలపై విచారణ కూడా ఎదుర్కొన్నారు. తాజాగా రాసలీలల దృశ్యాలు బయటకు రావడం సంచలనంగా మారింది. హోంమంత్రి పరమేశ్వర్ ను కలిసి వివరణ ఇచ్చేందుకు రామచంద్రరావు ప్రయత్నించారు. అయితే రామచంద్రరావుకు హోంమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే రామచంద్రరావు మాత్రం తనపై కుట్ర జరుగుతుందని అంటున్నారు. ఇది తన పరువుకు భంగం కలిగించేందుకు చేసిన కుట్ర అని ఆరోపిస్తున్నారు.